ఫ్రెండ్స్ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఎవరు వల తీసుకొని పోతున్నాం, ఫిషింగ్కి అయితే పోతున్నాం. నియర్ దావత్ కోసం చేపలు పట్టి ఫిష్ ఫ్రై చేద్దామని పోతున్నాం. వీడియో అయితే వస్తుంటుంది, చూసి ఎంజాయ్ చేయాలి. లెఫ్ట్ కొనరు, లెఫ్ట్ లెఫ్ట్ చాలా రోడ్ చేపలు ఉన్నాయో లేదో తెలియదు. మరి వాళ్ళకి వద్దంటే ఫిష్ ఫ్రై కావాలంటున్నారు. కొనుక్కోవడం ఎందుకు, మనమే పట్టుకుందామని అయితే వెళ్తున్నాం. ఇంకో బండి అయితే వచ్చింది, రోడ్ అయితే ఎక్కిన హైవే. ఇంకో సైడ్కి వెళ్తున్నాం. ఇగో అక్కడ మీద ముగ్గురు ఉన్నారు, ఇంకో బండి పోటీ ఉంది, మేము ఇద్దరం ఉన్నాం. సైడ్ అయితే మొత్తం శనగలు, ఇవి వేరు సరిగా మొత్తం కందులు. అయితే కొత్త రోడ్డు ఒక విలేజ్ వస్తుంది, రోడ్డు కందులు పెట్టున్నాయి. ఇదైతే ఫస్ట్ మామిడి తోట. తోట పెట్టి కొట్టలో అయితే వచ్చిన ప్లేస్, సిటీకి అయితే వచ్చిన బండి వస్తలేదు, వెనకాల ఉన్నది. ముందు ఇంకా రైట్ కట్టి లోపలికి అయితే అలా కట్టుకోవాలా, ఊరైతే దాటి పోవాలా. ఫ్రెండ్స్ చూడరు, ఇదైతే త్రివేది సంఘంకి వెళ్ళే దారి. ఇక మా పొరలు అయితే వచ్చింది, ఎటు పోలేదు తెలియదు, అటు పోతున్నారు. మరి అటు ఎటు పోతారో మరి. ఇంకో బైక్ అయితే వచ్చింది. ఇక వీళ్ళు కూల్లో ఇద్దరు, వీళ్ళు కూల్లో ఇక వీళ్ళ బైక్ అయితే పోతుంది చేపలకు. పట్టుకైతే వచ్చినాం. ఇదేరా గిడ పెట్టుదాం బండ్లు, గిరి గిరి పెట్టి ఏ లోపల ఉండాలరా బండ్లు. బండి అయితే వచ్చింది, ఇంకో బండి ఏడుందిరా, ఇంకో బండి అయితే వస్తుంది. చూడుని కొంగలు అయితే లేస్తున్నాయి, నీళ్ళు అయితే కట్ అవుతున్నాయి. ఇక చూడురు, ఇక చేపలు అయితే ఇక్కడ ఇల్లు అయితే పట్టాలా ఫ్రెండ్స్. ఇక చూడు చేపలు ఇలా పడతాం, నీళ్ళు మస్తు తీపోయినాయి. లేవుతారా లేపా లేవద్దా, లో ఉండేరా నీళ్ళు. ఇక ఇంకో బండి అయితే వచ్చింది, 3 బండ్లు. ఇంతమంది అయితే వచ్చిన, వీళ్ళు ముగ్గురు, వాళ్ళ ముగ్గురు, నేను ఒక్కని 7గురు. యుద్ధానికి అయితే సిద్ధమవుతారు ఇక మా వాళ్ళు. ఇక రంగంలోకి దిగుతారు. ఇక ఇగో వీళ్ళిద్దరు గూండ్లోళ్ళు. ఇగో అటు సైడ్కి పెట్టి వాళ్ళు మీద పెడతారని పెట్టినా, అప్పుడు మంట కలిగి మంటలు గరం కుటుంబుడు దీనిలా కుడతారా సరే పప్పన్నాడు హక్కన్నాయి. అరే పప్పా చాలా అందుకే తర్వాత పూరా కంటిన్యూ తినాలి కానీ లేయి. ఫ్రెండ్స్ ఇగో ఇదైతే వల చూడరు. ఇక ఈ వల తీసుకొని అయితే దొక్కుతాం. అద్దురా అద్దురా అంటే మా వాళ్ళు నీరు దావత్ కోసం అయితే చేపలు కావాలన్నారు. వీళ్ళ కోసం అయితే తిప్పలు పడుతున్నాం. ఇక తిప్పలు పడుతున్నాము, చూద్దాం. ఇక చూడు వీడియో అయితే చూడరు ఫ్రెండ్స్, ఫుల్ మజా ఉంటది. అరే కిందికి వచ్చి కూడా వీడియో అంత క్లియర్ గా మరి అలా కనిపించే మనం ఎవరు
थोडा बंद करून चालू करत राहिलं इंटरलेर मला माहिती काटा आहेत का ना कुठं आहेत अरे याच्या वेळेस जाळायचे येऊ तर आपण धरू तिथं जोडून द्यायचं आपल्याला दिसतं ना ऑलरेडी पिलागांलो इंटरलेर చెప్తే अरे बारीक चोर आहे की फक्त करून घे बोललं एवढं थंड वाजला ती वाजला उस्कोला सारा चप्पल आहेत की हे रांदा ఫ్రెండ్స్ ఇక ఒక చేప అయితే దొరికింది. ఆ చేప దొరుకుట్లా అందరి మొహాలలో అనేది అట్లా సంతోషం అనేది పడతలేదు. ఇగో ఇంకోటి దొరికింది. అగో 2 దొరికినాయి ఫ్రెండ్స్. అగో అది కిందికే పోయింది ఫ్రెండ్స్. ఇగో ఇది పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇగో 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 చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇట్లుంటుంది అన్నట్టు. ఇదంతా మా గల్లీ గ్యాంగ్ అన్నట్టు. అగో ఇంకోటి పట్టింది ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ కొద్దిగా. వీడియో తీయలే మామూలు పట్టురాడ వీడియో తీయలేదు కడకెళ్ళి వస్తే చేపలు వస్తాయి. గుజు అట్లా పొడు గుజు గడ్డ పొడ చూడు शेंगदाणे लय मोठे आहे. आता पडे अरे मुन्नुटे रवी मासा इकडेच होती इकडे आहे की नाही तुम्ही करावा लागतो जरा अरे तारा जाऊन अरे चांगलं जर फाट टाकून येऊन जाते जाळं बनले तिथे थोडा थोडा अरे इथे राहा वेळून टाळणं दिसतो झेंडा वाटून निल्ला फ्रेंड्स हाय फ्रेंड्स చెప్పండి ఇలా కొట్టే అవగాహన లేదు రోట్ అయితే मांगू కూడా ఏది మాసల ఫైజ్ ఏది మాసల పెట్టలేదు मला లే నచ్చిపోనా ना ये साइड में असला था गेला उस पर मोटर तो छोड़ दे बंद कर दे इसके तो वीडियो तुझे किती हां बाजू अरे तीन धरलो तिकडे फोन आला मला तिकडे जिलेबी लेव नाही ओ अबे थांबे हां इगो 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 हां या पाईप दिले ना आपण त्या खड्ड्यात जाऊन बसलाले जरा किती काढा किती देतो सर के काय जाऊ तर इकडे अरे नो वीडियो आठवर आहे हाय ना तिकडे जाऊ की साय जाऊ कडा पत्र जाऊ दे हां थांब बाकी अरे बाशो ఈ జాలని నింపుకొని పోదాం రా లేప్రా నింపుకోందుకు నీకు సాయంత్రం వచ్చేది एक घंटा కూడా రాలే మనం వచ్చి ఇప్పుడు मामा या करो 50 किलो करो 40 किलो धरला म्हणला गाला ईडुंडी गाला वेशीर जळा काढले तोडा काय तोडा पटपट तर द्या की बा हात काढू घे की जाळे वड तुला तिथं कोण आणून देते आता तिकडे सोरायचं टाकू टाकला थोडा धरला जाळ उचलला का तू झाली ना
రే ఇటు దాకి ఫ్రెండ్స్ ఇగో చేపలు పట్టుకోవడం అయిపోయింది. ఇగో కట్టింగ్ అయితే నడుస్తుంది. ఇగో అన్ని జిలేబీలు, ఒక 2 వాలుగలు, ఒక మొట్ట, ఒకటి చేప, దాన్ని ఏమంటారు మంగూరావు, అది ఇవి అవుతున్నాయి. ఇవి అయితే ఇక కట్టింగ్ అవుతుంది. ఫ్రై అయితే చేస్తాం. ఇక చూడరు మా కట్టుకోవడం అయితే చెప్తున్నాడు. ఇక నిన్న ఫ్రిడ్జ్లో బీర్లు కూలింగ్ పెట్టి ఓవర్ కూల్ అయిపోయి కొన్ని బ్లాస్ట్ అయిపోయినాయి. ఇంకా ఐసే ఉంది లోపల, తాగుతున్నాడు. సరే చూడు ఫ్రైకి అయితే ఇట్లా సన్న సన్న పీసులు వేసుకుని మంచిగా అయితే గోలుతాయి నూనె. ఫిష్ కట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రై కోసం. ఏం కదా మంచిగా ఉంటుంది, ఏమవుతుంది. కట్టింగ్ అయితే అయిపోయింది. ఇక ఆయన లేరు పక్కకి రా, నేను లేరు మసాలా కలుపుతాం. ఇక తెరసరాదు డీలా ప్లేట్ మదిస్తే చలో మసాలా మిక్స్ కరో. పీసులు ఏరుకుంటే వేసారు ఇలా. చూడు పీసులు అయితే మామిడి ఇట్లా ఇట్లా తీయాలంట, ఇట్లా తీస్తేనే మంచిగా ఉంటుందంట. ఒక్కొక్క పీస్ తీస్తున్నాడు, వాటర్ రావద్దని అలా తీస్తున్నాం. చెప్తూనే కదరా ఫస్ట్ ఒక్కొక్కటి మనం చేద్దాం. ధనియాల పొడి ఇస్తున్నా, పెరిగేయం. ధనియాల పొడి ఒక ప్యాకెట్ వేస్తున్నా, ఒకటి సరిపోతుంది వస్తుంది. ఒక ప్యాకెట్ వేసిన మామిడి ఇంకొంచెం వేసాడు. చికెన్ మసాలా, అల్లం పేస్టు, గరం మసాలా. తీసిన అవన్నీ తీసిన. ఉప్పేరా ఉప్పు, అల్లం పేస్టు ఇంకా పడతారు. ఉప్పు పడుతుందిరా అయ్యు. మస్తు అవుతుంది. కొద్దిగా పసుపు, కారం డబ్బు ఏంటి మాకు కారమే చాలు సార్, ఎక్కువైపోయింది. రైట్ కారమే. ఈ చేతితో వేస్తే ఇది అవుతుంది. మాడు చేపలు ముట్టింది నువ్వు మొత్తం వేసేలా పడుతుంది. అది ఏది ఏం కారం అనుకుంటున్నా. కారం గంత లేకపోతే ఎట్లరా? కారం సరిపడంత కారం. కార్న్ఫ్లవర్ తగినంత వేసుకోరు. చాలా పురికి మటన్ మసాలా తీసుకోరా. గుడ్లు వేసుకోరి. గుడ్లు అయితే మేమైతే 2 వేస్తున్నాం. ఒక 4 గుడ్లు వేసుకోరి, మంచి కలిపి మంచిగా మిక్స్ చేసుకోరా. అవసరం లేదు ఇక కలుపులు అయితే అయిపోయింది. ఒక పెద్ద ఫిల్టర్ డబ్బా కట్టెలు వచ్చినాయి. చలో అరే ముట్టిరిగో మొత్తం గడ్డి కూడా వచ్చింది, కట్టెలు కూడా వచ్చినాయి. అరే టైం ఉందిరా, దావ స్టార్ట్ అవుతలేదు. ఇక చూడండి వాళ్ళు మంటడం ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఎయిరా పుల్లడు ఎత్తలేదు. సిరి అయ్యింది. చలో కంచెక్కిరి బాగా చూపించారు. కడాయి పెట్టిన, కడాయి కంచె అయితే ఎక్కించినాం. ఇక చలో ఏ నూనె పోయిరా. చలో 2 పొయ్యి కూడా రెడీ అయిపోయింది. నూనె గరం అవుతుంది. చలో ఇది రెడీ అయిపోయింది, అది నూనె గరం అవుతుంది. జర్ర ఇక మా వాళ్ళు కూడా గరం అవుతుంది. ఇక ఇప్పుడు ఇక వాతావరణం అయితే ఇట్లున్నది. మన లాస్ట్ వరకు చూడు ఎట్లుంటుంది వాతావరణం. ఇక తుఫాన్ వస్తుంది. ఇక వాడు ఇప్పుడు అంగి తీసిండు, పెగ్గులు వేసాడు, కింద కూడా ఇస్తాడు. ఇక చలో ఒక్క అయితే వేసినాం, ఫ్రై అయితే అవుతుంది. మట పెట్టుర్రి, కింద పెట్టుర్రి. మంచిగా అయినా మ్యారినేట్ మంచిగా సూపర్ అయింది. స్టఫ్ కొంచెర్రా అంటే మాడు వేసిండు. 6 బీర్లు వేపిండు. చలో ఓపెన్ చేసుకొని కదా బీర్లు తీసుకోరి.
3 కిలోలు అరే తీసుకున్నాం సపోర్ట్కి పెట్టాలి ఏమన్నా. అరే చలో చికెన్ అయితే రెడీ అవుతుంది ఇక ఫస్ట్ ఎర్రా కానరా. చలో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడు ఎట్లున్నది. టేస్ట్ చూడు ఒకసారి, టేస్ట్ చూడు. ఒక పొయ్యి మీద పడేసి మన టేస్ట్ చూస్తున్నాడు ఎట్లా. ఓకే చలో ఓకే అంటే ఓకే. మావాడైతే వంట చేస్తున్నాడు అయితే బీర్ అయితే తాగుతున్నాడు. చలో కూర్చోరే రాని. అరే పప్పేట ఇటు కూర్చోరు ఇంకేది. చలో దావత్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే మా వాళ్ళు మొక్కలకి ఇట్లున్నాయి హుషారుగా ఎట్లా ఉన్నాయి. అది అన్ని పెగ్గులు రెడీ రుక్కుతారు రేమో మరిగా. చికెన్ అయితే ఫ్రెష్ కడుక్కుంటున్నాం. ఇక కడుక్కుని చికెన్ వేస్తే కూర్చుండొచ్చు మంచిగా. జల్దీ జల్దీ కానీ వచ్చేసింది. ఇంకా చికెన్ వచ్చేసింది రెడీ. వేసుకో పసుపు ఉప్పు కొత్తిమీర. తాకరా ఎవడలే జాడ అవుతే. చలో చికెన్ అయితే మరి పడుతుంది మరి కంచులా. మామూలు మాట్లాడేది అయితే మరాఠీ భాష వల్ల ఇదేం భాష అనుకుంటారు. ఇప్పుడు కొంచెం కొంచెం మసాలా వేసుకుంటున్నాం కొంచెం లైట్గా. బస్ అది ఇప్పుడు గరం మసాలా కొంచెం రైట్. చేస్తా కలిపాయిగా అయితే చికెన్ అయితే మంచిగా ఉడికినాక రైట్ సార్ పెట్టి తక్కువ పెట్టేసి అంటే కొద్దిసేపు ఉడికినాక అది అద్దు అవసరం లేదు. అదే రే అదే అదేస్తే గట్టిగా అయిపోతుంది. చలో మిక్స్ మంచిగా అడుగుతుంది కింద లేకుంటే. సాల్ట్ వేసినా సాల్ట్ అయ్యి మరి మొత్తం కలుపు. శంకర రావద్దా. చలో దావత్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయరి. ఈ లాస్ట్ కిలో ముఖ చిత్రం అయితే ఎట్లుండో చెప్తా. ఇక అడ్డం పట్టరా ఫోను మీదొత్తు ఎర్రదొత్తు. ఫ్రెండ్స్ మా కెమెరామ్యాన్ ఇతను. ఇప్పుడు ఈ మొహం ఇలా ఉంది కదా, ఇంతకుముందు మమ్మల్ని అన్నాడు కదా వాళ్ళ మొహాలు చూద్దామని. ఫ్రెండ్స్ ఇతను మాత్రం సేమ్ లాస్ట్ వరకు ఇట్లా ఉంటే మాత్రం చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోండి ఒకసారి మొహం అనేది. నేను మళ్ళీ మీకు లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగో స్టార్ట్ అయితే అయింది. ఇక ఫ్రెండ్స్ ఈ మా బామ్మర్ది మా బావ మా అన్న అట్లనే మా తమ్ముడు మా అన్నాడు. ఇగో మా ఫ్రెండ్ షాయ ఇక్కడ చూడు షాయ మా ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఇగో మేము మా ఫ్యామిలీ అంటే మా గల్లీ వాళ్ళందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. మా ఊరు ఆగులో చూడండి వ్యూ బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నేను లాస్ట్ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. మా దావత్ ఎండింగ్ అంతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒకవేళ మా వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ మాత్రం కొట్టకుండా మరవండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్ మరి అయ్యా ఫ్రెండ్స్ మా బామ్మర్ది చూడండి లైక్ చేయమంటుండు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అరే ఇంకా ఉడకలేదు కొంచెం అయిపోయింది. ఇక మనం చలో ఇక లాస్ట్ మసాలా అయితే వేసేస్తున్నాం. ఇక వేసి అయితే కూర్చుంటాం. ఇక చలో అన్ని గుమ్మరి చేయి. కారం బాగా అవుతుందిరా. బస్ టేస్ట్ సరిపడంతేనే కారం వేసుకోవాలి. ఎక్కేసుకుని డబ్బాలు పట్టుడే మసాలాలు గరం మసాలాలు చికెన్ మసాలాలు కుమ్ముడే. అయ్యో మేమైతే పెరిగేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా పెరిగేసుకుని ట్రై చేయరు. పెరిగేసుకుని ఇంట్లో అయితే వాటర్ అయితే ఏమి వేయము. టమాటాలు వేసుకుని మర్చిపోయాను టమాటాలు వేసేది.
కొత్తిమీర ఇక కలుపుకొని చలో తప్పుకు పెట్టుడే మీరు కూడా కుమ్ముడే బాగా అయిపోయింది చూడు ఫ్రెండ్స్ కలర్ అయితే ఇప్పుడు కర్రీకి అయితే కలర్ ఇప్పుడు వచ్చింది చూసి అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే చూసి తిని చెప్తాం ఇంకొక 10 నిమిషాలు అయితే కర్రీ కూడా రెడీ అయిపోతుంది అట్లా మామిడి దేవుతూనే ఉన్నాడు మామూలు వేస్తూనే ఉన్నారు అట్లనే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కానీ అవి వీడియోస్ కానీ ఫిషింగ్ వీడియోస్ కానీ అన్ని వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కల మీకు నచ్చినట్టుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ గంటని మాత్రం అసలు నొక్కకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే చేయరు ఇలాంటి విలేజ్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటా సో ఏదైనా తప్పు ఉంటే ఇది కాదు ఇట్లా అని చెప్పేసి కూడా కమెంట్ అయితే చెప్పుర్రి బ్రోస్ ఇప్పుడైతే ఫ్రై అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇగో మాడు అరం కొడుతున్నారు చూడు ఇక సరుకు అయితే వస్తుంది ఇక ఈ సరుకు అయితే ఎక్కడ దొరకదు మా ఊరం దొరుకుతుంది ఫ్రెండ్స్ చేపల ముక్కలు మాత్రం అసలు వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలతో తింటుంటే అసలు చేప ముక్క मी तेल गरम करला मला तेवढी चढून गेली కోతులు అయితే మర్చిపోయినాం అంతే ఇది 2వ రౌండ్ నడుస్తుంది ఇట్లా ఉంటాయి ముఖ చేతురాలు చూడరు మరి అరే ప్యాజ్ లేక గోల్ గోల్ కాటినారే प्याज काटेंगे మా భాస్కర్ నాకు మా అహ్మద్ అయితే వస్తున్నారు వేడి చేస్తున్నాం మేమైతే అందరికీ ముందు వీడు అంగి చూసి కదా ఈడైతే బాగా దారి చూస్తున్నాడు బీర్లు అడ్డం అన్ని అడ్డం పడేసిండు అయినా చూస్తున్నాడు అది కడుపా కాగా బొత్త చూడండి అది దున్న కుంది లెక్కుంది ఫ్రెండ్స్ అది అలా మినిమం ఫ్రెండ్స్ మామా బ్రోస్ ఫ్రెండ్స్ అందులో డజన్ పడతాయి అందులో అవేం కాదు ఇది హాఫ్ డజను ఇది డజన్ ఈయన పోతున్నాయి 18 వీళ్ళు ఈయన పోతున్నాయి అగో వీళ్ళు ఎత్తనే ఉన్నాయి ఇవి ఎత్తనే ఆడ అంచులో కాస్తనే ఉన్నాడు మరి మామూలు అయితే వచ్చిర్రిగో దిగుతున్నాయి ఏమేమి తెచ్చిర్రు బ్రో బ్రో 2 కాడని తెచ్చినాం అగో ఇది నాకౌట్లు బ్రో మేమైతే బీర్లు తెచ్చినాం ఇంకా గుడ్లు గుడ్లు అరే బీర్ నిలబెట్టరాది అడ్డమున్న బీరు 4 బీర్ అయితే పొద్దున్న లేపినా వీళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఓవర్ఫ్లో అయితే ఇది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇగో మేము నార్మల్ 4 ఎగ్స్ తెమ్మన్నాము ఇగో 4 ఎగ్స్ ఇటు ఉన్నాయి కానీ ఇది మా వాళ్ళు ఇగో దానికి ఆమ్లెట్ పోసుకుని పచ్చిమిరపకాయలు తెచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి మా తమ్ముడు ఫ్రెండ్ ఇతను కానీ చాలా చాలా నైస్ పర్సన్ అసలు సూపర్ ఫ్రెండ్స్ 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 తర్వాత చేస్తాం మళ్ళీ మీకు మొత్తం అప్డేట్ ఇస్తూనే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఇక మామూలు అయితే కాకులేరు అరుస్తున్నారు ఇక మావాడు బీర్లు చెప్తున్నాడు మరి పట్టా అవి తాగేయన్ని వాడు కాదు వేరే వాళ్ళే ఏదో తీసే షోక్ అంతే మినిమం మరి 2 బీర్లు అయితే ఈ మాత్రం ఉండదు మరి ఇట్లా ఉంటది మరి దావత్ అయితే మస్తు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చూడు ఈ ప్రకృతి ఎంజాయ్ చేసుడు ఈ వాగులు అవుతున్నాము ఇసుక ఇట్లా దేవుడు గరం గరం చేపలు తినుడు చికెన్ తినుడు చేపలు తినుడు మా అన్న అయితే చికెన్ కి నేను తినడు ఇగో మీ అన్న అయితే మా ఆమ్లెట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాడు అట్లుంటది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయరి మీకోసం ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చేస్తానే అందరూ కళలు అయితే బయట పడుతున్నాయి ఇగో మా చెఫ్ ఇగో
4వ బీర్ ఇది. జస్ట్ ఏంటంటే మా అరే ఫేస్ కనిపిస్తలేదు దూరం మా వాళ్ళతో అందరూ కూర్చున్నాను. ఏంటంటే టైం పాస్ అంతే. చెఫ్ అన్నప్పుడు ఎట్లుంటే తెలుసు కదా, మన వాళ్ళతో అందరితో కలిసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో తెలిసింది ఏంటంటే మా వీడియో ఎవరు తీస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ దీంతో పాటు 3 తాగిర్రు. 3 తాగిన కూడా మొక్కల మీద ఇగో చెప్పిన ఫ్రెండ్స్ అప్పుడైతే అంగి తీసాడు, ఇప్పుడు పైన కూడా తీసే పొజిషన్ లో ఉన్నాడు. ఇగో నాకు కిస్ ఇచ్చిండు ఫ్రెండ్స్ ఫస్ట్. మన దూరం నుంచి అడుక్కున్నాడు అలసిపోయి. ఒక్కొక్కరు మొక్క చిత్రాలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మాత్రం మీకు నచ్చినట్టుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. మేము ఏ కొత్త వీడియో మేము పోస్ట్ చేసినా మీ ద్వారా మీకు చేరవుతుంది. అట్లానే మా వీడియోని మాత్రం లైక్ చేసుకోండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మా గంట బిల్లు మాత్రం పక్కన ఉన్న గంట బిల్లు మాత్రం తప్పకుండా కొట్టుకోండి ఫ్రెండ్స్. తాగుతాం అనేది తప్పక అనుకోండి ఫ్రెండ్స్. న్యూ ఇయర్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా పక్కన చూడండి ఫ్రెండ్స్. ఇగో మా అన్న మా గురు. ఇగో ప్రతి అడుగులో నా తోడున్న ఫ్రెండ్స్. ఇగో బాగా దూరం నుంచి వచ్చాడు ఫ్రెండ్స్. కంద గుర్తు నుంచి వచ్చాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో కంద గుర్తు నుంచి వచ్చాడు ఫ్రెండ్స్. చాలా దూరం నుంచి వచ్చాడు ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇగో ఇది నా 4వ బీరే. జస్ట్ 4వ బీరే. 5 3 మన ఫ్రెండ్స్. ఇగో ఇంతకు ముందు మీరు మొహం చూసి ఉంటారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు. ఇగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరే గమనించండి ఫ్రెండ్స్. ఒక మాట ఫ్రెండ్స్. ఇగో మా బావ ఫ్రెండ్స్. ఇగో ఈ మనిషి ఫ్రెండ్స్ మా అన్న. ఇగో మా కెమెరామ్యాన్. ఇప్పుడు ఈ మనిషి ఫేసు ఈ మనిషి ఫేసు ఫ్రెండ్స్ మీరే అర్థం చేసుకోండి డిఫరెంట్ ఉందా లేదా. ఇగో ఇంత ముందు ఫిష్ ఫ్రై చేసింది ఈ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ బ్రో. అగో ఇగో నా బామ్మది ఇంత ముందు కూడా చెప్పిన యాజిటీ సేమ్ ఉన్నాడు. కొంచెం నద్ది ముక్క అయిపోయింది అంతే. ఇగో ఫ్రెండ్స్ ఇగో మా తమ్ముడు ఇగో సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. ఇగో నా చిన్న తమ్ముడు. నా చిన్న ఫ్రెండ్స్ తమ్ముడు. ఇగో ఫ్రెండ్స్ ఇగో చేపల ఫ్రై ఎంత తిన్నా దంగుతాం లేదు. అవి ఊరుతున్నట్టే ఉన్నాయి ఆల్రెడీ. ఫ్రెండ్స్ నాది 4వ బీరు. ఇగో ఇప్పుడు ఫస్ట్ ఇప్పిన మా బావ చాలా దూరం నుంచి వచ్చిండు. కంద గుర్తు నుంచి వచ్చింది ఫ్రెండ్స్. అగో నేను ఎగ్ బుర్జీ చేయించిన మా బావకు. మా బావ అంటే మాకు చాలా ప్రేమ ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే దావత్ ఇంకా మధ్యలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 4 కాటన్లు ఆల్మోస్ట్ ఖతమే. ఇంకా ఈ మనిషి వాళ్ళిద్దరు పోతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఏం లేదన్నా ఒక 2 కాటన్లు పట్టుకొస్తారు. ఇగో మా వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ మా కడాయి మా చికెన్ గంజు ఇగో అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో వాటర్ మొత్తం తెచ్చినా కానీ సగం కూడా ఓడలేదు ఫ్రెండ్స్. మాకు చాలా సూపర్ ఫ్రెండ్స్. ఇగో నా దాంట్లో అయిపోయినాయి. ఈ ముళ్ళు పక్కన పడేస్తే అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. మహా అయితే ఒక 4 నుంచి 10 ముక్కలు వస్తుండొచ్చు ఫ్రెండ్స్ అందరికి. కథం ఫ్రెండ్స్. ఇక దావత్ అనేది కొంచెం ఫ్రెండ్స్. మా వీడియో మాత్రం మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దావత్ అయితే అయిపోయింది. వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్, ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. చూడు ఇగో ఈ ముచ్చట అయితే చూపిస్తాను. ఇగో వీళ్ళు ఫేస్ అయితే ఎట్లా చూడరు. ఇగో
దావత్ అయిన తర్వాత ఫుల్ అయిపోయింది. ఇక మావాడైతే ఇస్తున్నాడు. ఇగో ఇది వచ్చేటప్పుడు ఎత్తుకోరా క్యాన్ తీసుకోరా క్యాన్ అయితే పట్టుకోలేడు. ఇగో ఇప్పుడైతే మరి క్యాన్ అయితే ఎత్తుకున్నాడు. ఇగో ఇది రెడీగా ఉన్నారు. ఇక మా వాళ్ళు ఇగో ఒక్కొక్కళ్ళ ఇగో మా వంట మనిషి ఇగో మొత్తానికి అయితే ఇగో మా వంట మనిషి అయితే ఇగో పచ్చడి తీసుకోలేదు కానీ ఇప్పుడు క్యాన్ తీసుకొని రెడీ ఉన్నాడు. అగో ఒక్కొక్కళ్ళ పరిస్థితి అయితే ఇట్లున్నది. చలో ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ కూడా వరకు ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ మా ఛానల్ ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ వీడియోస్. ఫ్రెండ్స్ ఇగో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మేము మా న్యూ ఇయర్ దావత్ తింటే ఫ్రెండ్స్, ఎందుకంటే మా స్తోమతంతో మాతో చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే మేము ప్రతి ఒక్క విషయంలో అయితే మేము మంచిగా ప్రతి ఒక్క విషయంలో ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే Come on!